హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th బయాలజీ న్యూ సిలబస్ సంబంధించిన టోటల్ లెసన్స్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ లెసన్స్ అంటే ఎక్కువ కాదండి, కేవలం 3 లెసన్సే. మిగిలిన లెసన్స్ ఏమో ఫిజిక్స్లో ఇంక్లూడ్ అయ్యాయని మెన్షన్ చేశారు. 9th బయాలజీ న్యూ సిలబస్ సంబంధించిన కేవలం 3 లెసన్సే ఇచ్చారు. సో ఎక్కువ లెసన్స్ ఉన్నాయనుకోవద్దు. ఆ 3 లెసన్స్ సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు చూసేస్తున్నాము. అలాగే పీడిఎఫ్ కూడా కావాలి అనుకుంటే పీడిఎఫ్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ కేవలం 40 రూపీస్కి సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. బిట్స్ అయితే ఎక్కడ మిస్ చేయడం ఉండదండి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలని నా మైండ్లో ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే డీటెయిల్స్ మెన్షన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. ఈ ఎగ్జామ్ సిరీస్ అనే కాదండి, ఏదో ఒక ఎగ్జామ్ సిరీస్ తీసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు మిస్టేక్స్ అనేవి చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్, తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించిన శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్ మరొకలా అడగొచ్చు. బెండు ముక్కలో ఉండే ప్రతి గదిని కణమని సంబోధించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను దీనిలో పరిశీలించాడు. బెండులో. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. కణం అనేది డాష్ ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదం. రాబర్ట్ హుక్ కణాలను మొదటిసారిగా కనుగొన్న సంవత్సరం 1665 1665. 1674లో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ల్యూవెన్ హుక్. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అనే పదాన్ని రూపొందించిన శాస్త్రవేత్త పర్కింజే. రిపీట్ అగైన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అనే పదాన్ని రూపొందించిన శాస్త్రవేత్త పర్కింజే. అన్ని మొక్కలు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్లీడెన్ మరియు స్వాన్. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని రుడాల్ఫ్ విర్కోవ్ మరింతగా విస్తరించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్న సంవత్సరం 1940. ఈ క్రింది వాటిలో ఏక కణజీవికి ఉదాహరణ క్లామిడోమోనస్, పారామిషియం, అమీబా, బ్యాక్టీరియా. ఈ జీవులను ఏక కణజీవులు అంటారు. ఏక అంటే ఒక. ప్రతి బహుకణజీవి ఏక కణం నుండి ఏర్పడుతుంది. క్రింది వాటిలో సరైనది. కణాల ఆకారము, పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. ఇవన్నీ కూడా సరైనవే. ఎగ్జామ్లో సరికానిది ఏంటని అడిగాను. నెక్స్ట్ వన్, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమని దీనిని పిలుస్తారు. సెల్ లేదా కణం. ప్రతి కణంలో 3 లక్షణాలను గమనించవచ్చు. ప్లాస్మా పొర లేదా కణత్వచం, కేంద్రకం, కణ ద్రవ్యం. కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయట పొర ప్లాస్మా పొర లేదా కణత్వచం. ఇది కణంలో చురుకైన భాగము మరియు కణత్వచం మృదువైనది. కణం యొక్క క్రమానుగతం చేయబడిన అంతర్గత బాహ్య వాతావరణం మధ్య పదార్థాల ప్రసరణను నియంత్రించే నిర్మాణం ప్లాస్మా పొర. ప్లాస్మా పొర లేదా కణత్వచంను ఇలా కూడా అంటారు. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణా స్తరం. సెలెక్టివ్లీ
పర్మబుల్ మెంబ్రేన్ లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం. కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు డాష్ అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమంటారు? ద్రవాభిసరణం. నీరు వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. మీకు ఎక్కడ బిట్స్ వదలట్లేదండి, మీకు బ్రాకెట్లో కూడా ఇచ్చేస్తున్నాను, ఒకవేళ ఎగ్జామ్లో ఆ విధంగా కూడా అడగొచ్చేమోనని. నెక్స్ట్ వన్, వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిడ గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ఏమంటారు? ద్రవాభిసరణం. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణం ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? అల్ప గాఢత ద్రావణం, హైపోటోనిక్. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? సమగాఢత ద్రావణం లేదా ఐసోటోనిక్. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణం ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని ఏమంటారు? అధిక గాఢత గల ద్రావణం, హైపోర్లోనిక్. ప్లాస్మా పొర లేదా కణత్వచం దేనితో నిర్మితమై ఉంటుంది? ప్రోటీన్లు మరియు లిపిడ్లు. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడే ప్రక్రియను ఏమంటారు? ఎండోసైటోసిస్. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది, ఎండోసైటోసిస్ ద్వారా. క్రింది వాటిని జతపరిచినట్లయితే అల్ప గాఢత ద్రావణం హైపోటోనిక్, సమగాఢత ద్రావణం ఐసోటోనిక్, అధిక గాఢత ద్రావణం హైపర్టోనిక్. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొర కణకవచం. వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఎగ్జామ్లో అయితే నేను జంతు కణాల్లో కణకవచం ఉంటుందని ఇచ్చాను. అయితే అక్కడ ఏ సరైనదా బి సరికానిదా అలా ఇచ్చాను ఆప్షన్ ద్వారా. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మొక్క కణకవచం ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది? సెల్యులోజ్. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? కణద్రవ్య సంకోచం. కణాలను రంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణం మిథిలిన్ బ్లూ లేదా మిథిలిన్ బ్లూ మరియు సాప్రెనిన్, అయోడిన్. ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాసిడ్లు హరిత రేణువులు. ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? కేంద్రకం. క్రోమోసోమ్లు వీటితో కూడిన నిర్మాణాలు డిఎన్ఏ మరియు ప్రోటీన్లు. డిఎన్ఏ అనగా డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను ఏమంటారు? జన్యువులు. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు? న్యూక్లియాయిడ్. కేంద్రక త్వచం లేని కణాలను ఏమంటారు? కేంద్రక పూర్వ కణాలు. ప్రోకార్యాన్ అనగా అర్థం వరుసగా.
ప్రో అంటే ఆదిమ లేదా ప్రాథమిక, కార్యాన్ అంటే కేంద్రకం. కేంద్రక దోషం కలిగిన కణాలతో కూడిన జీవులను ఏమంటారు? నిజ కేంద్రక జీవులు. ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం కణ ద్రవ్యం. ఈ క్రింది వానిలో కణాంగాలకు సంబంధించిన ఉదాహరణలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు. త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార సంచుల్లాగా లేదా కోశాలుగా కనిపిస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం SER, రెండు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీలో సహాయపడుతుంది. లిపిడ్ మరియు కొవ్వు అణువుల తయారీలో. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి ఏంటంటే కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేస్తుంది. నెక్స్ట్, సకశేరుకాలని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాల్లో విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయటంలో ప్రధాన పాత్ర వహించేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని ఏమంటారు? బ్లాక్ రియాక్షన్. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. బ్లాక్ రియాక్షన్ పద్ధతిలో క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టాన్ని మొదట వివరించిన వారు కెమిల్లో గాల్జీ. కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు లైసోజోములను. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్ కణ శక్తియాగారాలని వీటిని అంటారు మైటోకాండ్రియాను. క్రింది వానిలో రెండు త్వచాలు కలిగిన కణాంగం మైటోకాండ్రియా. కణం యొక్క శక్తి నగదు లేదా ఎనర్జీ కరెన్సీగా దీనిని అంటారు ఏటీపీని. ఏటీపీ అనగా అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. మైటోకాండ్రియాకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఇవి ప్రత్యేకమైన కణాంగాలు, DNA మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి, స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. సో ఈ మూడు కూడా సరైనవే. ఎగ్జామ్లో సరికానిది ఏంటంటే స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకోలేవు అని ఇచ్చాను, చూసుకోండి. ఇక్కడైతే సరైనవే, అన్నీ సరైనవే వేస్తాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చదువుకోవాలి కదా. నెక్స్ట్ వన్, ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇవి రెండు రకాలు. ఒకటి క్రోమోప్లాస్ట్లు, రెండు ల్యూకోప్లాస్ట్లు. క్రింది వాళ్ళలో తెలుపు లేదా రంగు లేని ప్లాస్టిడ్లు ల్యూకోప్లాస్ట్లు. పత్రహరితంతో పాటు పసుపు లేదా నారింజ వర్ణకాలను కలిగి ఉండే ప్లాస్టిడ్లు హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు. క్రింది వారిలో వర్ణయుత ప్లాస్టిడ్లు క్రోమోప్లాస్ట్లు. పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువుల వంటి పదార్థాలు నిల్వ చేయబడే ప్లాస్టిడ్లు ల్యూకోప్లాస్ట్లు. వీటి ప్రాథమిక విధి నిల్వ చేయటం. రిక్తికలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. జంతు కణాల్లో రిక్తికలు చిన్న పరిమాణంలో ఉంటాయి. వృక్ష కణాలు చాలా పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయి. కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణంలో 50 to 90% ఆక్రమించవచ్చు. సో ఇవన్నీ కూడా సరైనవే. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి కణాలకు సహాయపడేది రిక్తికలు.
కొత్త కణాలు పెరగడానికి, పాత, మృత మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి, ప్రత్యుత్పత్తికి అవసరమైన బీజ కణాలు ఏర్పరచడానికి జీవుల్లో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను ఏమంటారు? కణ విభజన. దీనిలో 2 ప్రధాన రకాలు ఉన్నాయి. అయితే ఒకటి సమ విభజన మైటోసిస్, 2 క్షయకరణ విభజన మియోసిస్. లాస్ట్ వన్, కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడ్డాన్ని ఏమంటారు? సమ విభజన లేదా మైటోసిస్. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తించే ఒకే కణం గల జీవికి ఉదాహరణ అమీబా. నిర్మాణంలోనూ విధిలోనూ సారూప్యతను కలిగి ఉన్న కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలు 2 రకాలు. ఒకటి పెరిగే లేదా విభాజ్య కణజాలము, 2 శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలము 3 రకాలు. ఒకటి అగ్ర విభాజ్య కణజాలము, 2 మధ్యస్థ విభాజ్య కణజాలం, 3 పార్శ్వ విభాజ్య కణజాలం. క్రింది వాక్యాలను పరిశీలించండి. వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. అగ్ర విభాజ్య కణజాలం. వేరు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం. కణాలు శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను ఏమంటారు? విభేదనం. ఇది వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. చూసారా, ఈ పాయింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీసేది ఒకవేళ అలా కూడా అడుగుతారేమోనని చెప్పేసి ప్రతి పాయింట్ మిస్ చేయకుండా అయితే ఇస్తున్నాను. విభాజ్య కణజాలం నుండి ఏర్పడే కణాలు విభజన శక్తిని కోల్పోయినప్పుడు శాశ్వత కణజాలంగా ఏర్పడుతుంది. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సరళ శాశ్వత కణజాలం, 2 సంక్లిష్ట శాశ్వత కణజాలం. క్రింది వానిలో సరళ శాశ్వత కణజాలాలు: 1 మృదు కణజాలము, 2 స్థూల కణజాలము, 3 దృఢ కణజాలం. పత్రహరితం కలిగిన కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే మృదు కణజాలము క్లోరైన్ కైమా అండ్ హరిత కణజాలము. నీటి మొక్కలలో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడే మృదు కణజాలము వాయుగత కణజాలము. నీటి మొక్కలు తేలుటకు కారణమైన కణజాలము వాయుగత కణజాలము. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలము స్థూల కోణ కణజాలము లేదా కోలెన్ ఖైమా. నులితీగలు, ఎగబ్రాకి కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరించే కణజాలము స్థూల కణజాలము లేదా కోలెన్ ఖైమా. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. దృఢ కణజాలం మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరి పీచు ఏ కణజాలంతో నిర్మితమవుతుంది? దృఢ కణజాలము. పత్రరంధ్రాలు మనకు ఎక్కడ కనబడతాయి? పత్ర బాహ్య చర్మం లేక బాహ్య త్వచంలో కనబడతాయి. పత్రరంధ్రాలను ఆవరించి ఉండే మూత్రపిండాకారపు రక్షక కణాల సంఖ్య 2. జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం మైనం పోతుకల క్యూటిన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణ కవచాలు ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుంది. రిపీట్ అగైన్. మొక్కలోని రక్షణ కణజాలంలో ఉన్న కణాల కణకవచాలు ఈ పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుంది. సోబరిన్. 1 కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడే కణజాలం సంక్లిష్ట కణజాలం. ఈ కణాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు, పోషక కణజాలం. ప్రసరణ కణజాలాలు మరియు నాళిక పుంజాలుగా ఏర్పడేవి దారువు, పోషక కణజాలము.
దారువు కలిగి ఉండే అంశములు దారు కణాలు, దారునాళాలు, దారు తంతువులు, దారు మృదు కణజాలము. దారు మృదు కణజాలము. నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడేవి దారువు. ఆహారాన్ని నిల్వ చేసే దారువు దారు మృదు కణజాలం. పోషక కణజాలం నందు ఉండు అంశములు చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము. పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది ఆహార పదార్థాలు. పోషక కణజాల పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల్లో కణజాలాలను పలు రకాలుగా విభజించవచ్చు. అవి 1 ఉపకళా కణజాలము, 2 సంయోజక కణజాలం, 3 కండర కణజాలము, 4 నాడీ కణజాలము. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఏమంటారు? ఉపకళా కణజాలము. శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచే కణజాలము ఉపకళా కణజాలము. చర్మం, ఊపిరితిత్తుల, వాయుగోనుల్లో, నోటి లోపలి పొరల్లో, రక్తనాళాల పై పొరల్లో, వృక్కనాళాల్లో ఉండే కణజాలము ఉపకళా కణజాలము. నిర్మాణం, విధులను బట్టి ఉపకళా కణజాలాన్ని పలు రకాలుగా విభజించవచ్చు. 1 షెల్కల ఉపకళా కణజాలము, 2 ఘనాకార ఉపకళా కణజాలము, 3 స్తంభాకార ఉపకళా కణజాలము, 4 శైలికామయ ఉపకళా కణజాలము, 5 గ్రంథి ఉపకళా కణజాలము. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలము ఉంటుంది. దీనిని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలకు చాలా పల్చగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. రిపీట్ అగైన్. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీన్ని ఏమంటారు? సరళ శల్కల ఉపకళా కణజాలము. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పల్చుగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. స్క్వామ లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకి అనేక వరుసల్లో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని ఏమంటారు? స్తరిత శల్కల ఉపకళా కణజాలము. చర్మంపై ఉన్న ఉపకళా కణజాలము స్తరిత శల్కల ఉపకళా కణజాలము. పేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట ఉండే కణజాలము స్తంభాకార ఉపకళా కణజాలము. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మమును ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని ఏమంటారు? శైలికామయ ఉపకళా కణజాలము. మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో ఉండే కణజాలము ఘనాకార ఉపకళా కణజాలము. బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలము గ్రంథి ఉపకళా కణజాలము. ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రంథి కణజాలము కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కనుక వీటిని ఏమంటారు? గ్రంథి ఉపకళా కణజాలము. రక్తం ఒక రకమైన కణజాలము. రక్తం ఒక రకమైన డాస్ కణజాలము, సంయోజక కణజాలము. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతరమాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. సంయోజక కణజాలంలో మాత్రిక జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది.
రక్తంలో ఉండే ద్రవరూప మాత్రిక ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి 1 ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి మరియు కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇచ్చేది ఎముక. ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక కణాలు దృఢమైన మాతృకలో ఇమిడి ఉండి ఏ లవణాలతో నిర్మితమవుతాయి? కాల్షియం మరియు ఫాస్ఫేట్. 2 ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను ఏమంటారు? సంధి బంధనం లేదా లిగ్మెంట్. సంధి బంధనం లేదా లిగ్మెంట్ గురించి క్రింది వాటిలో సరైనది. ఇది సాంఘీ గుణంను కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉంటుంది. ఎగ్జామ్లో అయితే సరికానిది ఏంటని అడిగాను. వీటిలోనే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇచ్చాను. కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలము లేదా ఎముకను కండరాన్ని కలిపే నిర్మాణము స్నాయుబంధనం లేదా టెండాన్. ఇది తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది. మరొక సంయోజక కణజాలము అయిన మృదులాస్థికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళ ఉపరితలంను మృదువుగా చేస్తుంది. ఎముకలు కలిసే చోట నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలోనూ ఉండే సంయోజక కణజాలము మృదులాస్థి. చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళం, నాడి కణాల చుట్టూ ఎముక మధ్యలో ఉండే సంయోజక కణజాలం ఏరియోలార్ సంయోజక కణజాలంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇది అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. ఇవన్నీ కూడా సరైనవే. కణాల కొవ్వు కణికలతో నిండి ఉండి వాటి నిల్వను ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లు చేసే కణజాలం ఎడిపోజ్. ఇది చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. కొవ్వును నిల్వ చేసే ప్రత్యేక కణాలు ఎడిపోజ్ కణజాలము. మన శరీరంలో ఉండే వివిధ రకాల సంయోజక కణజాలాలు ఏరియోలర్ కణజాలము, ఎడిపోజ్ కణజాలము, ఎముక, స్నాయుబంధనం, సంధిబంధనం, మృదులాస్థి మరియు రక్తం. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను ఏమంటారు? కండర తంతువులు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది. కండరాల సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి కదలికలకు కారణమైన సంకోచ సడలికలు జరుపుతాయి. ఇది రక్తనాళాలు మరియు నాడి తంతువులను కలిగి ఉంటుంది. హేవర్షియన్ కుల్యా. ఇది ఎముక కణం లేదా ఆస్టియోసైట్ యొక్క సన్నని కీలితం కలిగి ఉంటుంది. సూక్ష్మ కుల్యలు లేదా కనాల్క్యులస్. ఇవి ఎక్కడున్నాయంటే ఇదే పేజ్ నెంబర్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఆ యొక్క డయాగ్రామ్లు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. కాళ్ళు, చేతుల కండరాలను మనం కావాలనుకుంటే కదిలేస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. అటువంటి కండరాలను ఏమంటారు? నియంత్రిత కండరాలు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? రేఖిత కండరాలు. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను, ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. బహుకేంద్రకత అంటే ఎక్కువ కేంద్రకం. రేఖిత కండరాలు. రేఖిత కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతను కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహారం కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన అధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, ఆపనూలేము. ఇటువంటి కదలికలను నియంత్రించేవి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు.
ఇవి కంటి యొక్క ఐరిస్, గర్భాశయం, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు, వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి. కదురు ఆకారంలో మరియు ఏక కేంద్రకాన్ని కలిగి ఉండే కండరాలను ఏమంటారు? అరేఖిత కండరాలు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడకులను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను ఏమంటారు? హృదయ కండరాలు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ కణజాలంతో నిర్మితమవుతాయి. నాడీ కణజాలము. నాడీ కణజాలంలో కణాలను ఏమంటారు? నాడీ కణాలు లేదా న్యూరాన్లు. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్ని ఏమంటారు? తంత్రికాంక్షం లేదా కీలితం. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే పొట్టి శాఖలు కలిగిన భాగాలను ఏమంటారు? డెండ్రైట్లు. నాడీ కణజాలపు ప్రమాణం న్యూరాన్. ఒక నాడీ కణం దాదాపుగా ఎంత పొడవు ఉంటుంది? 1 మీటర్. నాడీ తంతువులు ఏ కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి? సంయోజక కణజాలము. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను ఏమంటారు? నాడీ ప్రచోదనాలు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. వీటి కలయిక జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. నాడీ కణాలు, కండర కణజాలము. మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధాన ఆహార వనరులు. వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఆహారాన్ని పొందుతాము. పెరుగుతున్న మన దేశ జనాభాకు ఆహారంగా ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరమవుతుంది? 5 బిలియన్. మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం దోహదపడింది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీసింది. సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు చేపట్టవలసినవి: మిశ్రమ వ్యవసాయం, అంతర పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు. వ్యవసాయాన్ని పశువులు లేదా కోళ్ల పెంపకం లేదా చేపల పెంపకం లేదా తేనెటీగల పెంపకంతో కలిపి చేపట్టాలి. పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారము: గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు. మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు: శనగ లేదా చనా, బఠానీ లేదా మటర్, మినప్పప్పు లేదా ఉరాడ్, పెసరపప్పు లేదా మూంగ్, కందిపప్పు అర్హర్, ఎర్రపప్పు మసూర్. సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు మొదలైన నూనె గింజల్లో ఉండే పదార్థము కొవ్వులు. పశువుల కొరకు ఆహారంగా పెంచే పశుగ్రాస పంటలు: బెర్సిన్, ఓట్స్, సుడాన్ గడ్డి. కాంతి వ్యవధి సూర్యకాంతి లభ్యతకు సంబంధించినది. మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. ఖరీఫ్ పంటల కాలం జూన్ నుండి అక్టోబర్. జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో ఉండే పంటలను ఖరీఫ్ పంటలంటారు. క్రింది వాటిలో ఖరీఫ్ పంటలు: వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. ఎగ్జామ్లో ఖరీఫ్ పంటల్లో లేనిదేంటని అడుగుతానో చూసుకోండి. రబీ పంటలు పండే కాలం శీతాకాలం. రబీ పంటల కాలం నవంబర్ నుండి ఏప్రిల్. నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. క్రింది వాటిలో రబీ పంటలు: గోధుమ, బఠానీలు, పప్పు ధాన్యాలు, ఆవాలు, అవిసెలు. భారతదేశంలో 1952 నుండి 2010 వరకు కేవలం 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు. వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు 3 దశలుగా విభజించవచ్చు: నాటేందుకు విత్తనాల ఎంపిక, పంట మొక్కల పోషణ, పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం.
పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను ఇలా వర్గీకరించవచ్చు. పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తుల అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ. వ్యాధి నిరోధకత, ఎరువులకు ప్రతిస్పందన, నాణ్యత, అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం డాష్ ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంచుకోవచ్చు. మొక్కలను ప్రజననం చేయడం ద్వారా. సంకరీకరణ అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం లేదా క్రాసింగ్. ఈ సంకరణం రకాంతర, జాత్యాంతర, ప్రజాంతర కావచ్చు. క్రింది వాటిలో సరైనది అంటే రకాంతర ఏంటి, జాత్యాంతర ఏంటంటే రకాంతర వివిధ రకాల మధ్య, జాత్యాంతర ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య, ప్రజాత్యంతర వివిధ రకాల ప్రజాతుల మధ్య. సాగు చేసే పద్ధతులు, పంట దిగుబడి అనేవి వేటిపై ఆధారపడి ఉంటాయి? వాతావరణం, నేల నాణ్యత, నీటి లభ్యత. ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలు పంటకు మారుతూ ఉంటాయి. గోధుమలో బేకింగ్ నాణ్యత, పప్పుల్లో ప్రోటీన్ల నాణ్యత, నూనె గింజల్లో నూనె నాణ్యత, పండ్లు కూరగాయల్లో నిలువకు అవసరమైన నాణ్యత. జీవ సంబంధమైన ఒత్తిడులు, వ్యాధులు, కీటకాలు, నెమటోడ్స్. నిర్జీవ సంబంధమైన ఒత్తిడులు ఏంటంటే కరువు కాటకాలు, లవణీయత, నీరు నిలిచి ఉండటం, ఉష్ణోగ్రత, చలి, మంచు. పశుగ్రాస పంటలకు కావలసిన లక్షణాలు: పొడవు, విస్తారమైన కొమ్మలు, తృణధాన్యాల్లో పొట్టి లక్షణం అనువుగా ఉంటుంది. రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ సాంకేతికలను చేపట్టేందుకు అనుమతించేది. డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు, అధిక పెట్టుబడి, పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు. వాటిలో ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చు ఉత్పత్తి మరియు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి. గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి. గాలి కార్బన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. గాలి కార్బన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ నీటి నుండి వస్తుంది. నేల మిగిలిన 13 పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది. పంటలకు అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు స్థూల పోషకాలు అంటారు. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. మీకు బిట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వండి, పేజీ నెంబర్తో ప్రతిదీ ఉంటుంది. గాలి నుండి సరఫరా చేయబడే పోషకాలు కార్బన్, ఆక్సిజన్. హైడ్రోజన్, ఆక్సిజన్ అనే పోషకాలు వేటి ద్వారా సరఫరా చేయబడతాయి? నీరు. క్రింది వాటిలో స్థూల పోషకాలు: నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు: ఇనుము, మాంగనీస్, రాగి, మాలిబ్దనం, బోరాన్, జింక్, క్లోరిన్. ఈ పోషకాల లోపం మొక్కల ప్రత్యుత్పత్తి, పెరుగుదల మరియు వ్యాధులకు గురికావడం వంటి శరీర ధర్మ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. పోషకాలను నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని పెంచడం ద్వారా పంటల్లో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు పంటలకు పోషకాల సరఫరాకు ప్రధాన వనరులు. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేస్తారు? జంతువుల విసర్జక పదార్థములు, మొక్కల భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు. సేంద్రియ ఎరువులు పోషకాలు మరియు కర్బన పదార్థములతో నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి. సేంద్రియ ఎరువుల వలన ఉపయోగాలు: సేంద్రియ ఎరువులలోని కర్బన పదార్థాలు నేల స్వభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది. ఇది ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. పశువుల విసర్జక పదార్థాలు, కూరగాయల, జంతువుల, గృహ మురుగుల వ్యర్థాలు, గడ్డి, నిర్మూలించబడిన కలుపు మొక్కలు వీటన్నిటిని గుంటల్లో వేసి కుళ్ళింప చేయడాన్ని ఏమంటారు? కంపోస్టింగ్ అంటారు. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ను ఏమంటారు? వర్మీ కంపోస్ట్. పచ్చి రొట్టె ఎరువు.
పంట వేయడానికి ముందు జనుము లేదా గోర్చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని, భాస్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను ఏమంటారు? రసాయన ఎరువులు. రసాయన ఎరువులు వేటిని సరఫరా చేస్తుంది? నత్రజని, భాస్వరం, పొటాషియం. వీటిని మంచి శాఖీయోత్పత్తి, ఆకులు, కొమ్మలు, పుష్పాలు, ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో రైతు అవలంబించే పద్ధతి. సేంద్రియ ఎరువుల వాడకం ధాన్యం నిల్వ చేయడానికి వేపాకులు లేదా పసుపు వంటి వాటిని జీవనాశకాలుగా ఉపయోగించడం. ఆరోగ్యకరమైన పంట విధానాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, పంట మార్పిడితో చేసే వ్యవసాయం. 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడం మిశ్రమ పంటలు. ఉదాహరణ గోధుమ ప్లస్ పప్పు ధాన్యాలు, లేదా గోధుమ ప్లస్ ఆవాలు, లేదా వేరుశెనగ ప్లస్ పొద్దుతిరుగుడు. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంటలు అంటారు. అయితే ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పంటల్లో ఒకదాని వైఫల్యం వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఒక పొలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటలను నిర్దిష్ట వరుస పద్ధతిలో పండించడం అంతర పంటలు. ఉదాహరణ సోయాబీన్ ప్లస్ మొక్కజొన్న, సజ్జలు లేదా బజ్రా ప్లస్ కందులు లేదా లోబియా. అంటే ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు, సో అందుకని అవి కూడా ఇచ్చాను. నెక్స్ట్, ఒక పంట తర్వాత సాగు చేయవలసిన 2వ పంట ఎంపికను నిర్ణయించేది తేమ, నీటిపారుదల సౌకర్యాల లభ్యత. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 లేదా 3 పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 లేదా 3 పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. కలుపు మొక్కలు. జాంథియం లేదా గోక్రు, జాంథియం లేదా గోక్రు, పార్థీనియం లేదా గాజర్ గాష్, సైపరినస్ రోటండస్. రిపీట్ అగైన్, సైపరినస్ రోటండస్ లేదా మోత. సాగు చేసే నేలలో అవాంఛిత మొక్కలనే కలుపు మొక్కలు అంటారు. ఆహారం, స్థలం, కాంతి కోసం పంట మొక్కలతో పోటీ పడేవి జాంథియం లేదా గోక్రు, పార్థీనియం లేదా గాజర్ ఘాష్, సైపరినస్ రోటండస్ లేదా మోత. కలుపు మొక్కలు పోషకాలను తీసుకొని పంట పెరుగుదలను తగ్గిస్తాయి. సాధారణంగా కీటకాలు, తెగుళ్ళు మొక్కలపై 3 విధాలుగా దాడి చేస్తాయి. అవి 1 వేరు, కాండం, ఆకులను ప్రభావితం చేస్తాయి. 2 మొక్కలను వివిధ భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి. 3 కాండం, ఫలాలను తొలుస్తాయి. తద్వారా పంట ఆరోగ్యంపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గుతుంది. మొక్కల్లో వ్యాధులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ వంటి వ్యాధి కారకాల వల్ల సంభవిస్తాయి. ఈ వ్యాధి కారకాలు నేల, నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. కలుపు మొక్కలు, కీటకాలు, వ్యాధులను వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. కలుపు సంహారకాలు, పురుగు మందులు మరియు కీటకనాశకాలను, శిలీంధ్ర నాశకాలను కలిగి ఉన్న పురుగు మందులు వాడకం సాధారణంగా ఉపయోగించే పద్ధతిలో ఒకటి. ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారీ చేస్తారు లేదా విత్తనాలు విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు. కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు: సరైన విత్తనం, సీడ్ బీడ్ తయారు చేయడం, విత్తనాలను సకాలంలో విత్తడం, అంతర పంటలు మరియు పంట మార్పిడి, వ్యాధి నిరోధక విత్తన రకాలు వాడడం, వేసవిలో దున్నడం. ఇవి కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్గా అయితే ఈ పట్టిక ఇవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా నేను బిట్స్ చేశానంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన బిట్ ఒకటి చూద్దాం. చూడండి, విటమిన్ B2 మరియు B12 యొక్క ఏవైనా 2 జంతు ఉత్పత్తులు, పాలు మరియు మాంసం. అది ఎక్కడ చూడండి, B2 అంటే ఇక్కడ చూడండి, B2 B12 ఇక్కడ కూడా చూడండి, B2 B12 ఉంది. అంటే ఇవి విటమిన్లు కదా. ఈ విటమిన్లు ఏవైనా 2 జంతు ఉత్పత్తులు అంటే చూడండి ఇక్కడ ఏమున్నాయో, పాలు
లేదా ఆవు, అలాగే మాంసం. ఆన్సర్ ఏంటి? పాలు మరియు మాంసం. సో ఇలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అయితే మనం ఏ విధంగా ఎగ్జామ్స్లో అడుగుతున్నామో కూడా మీకు తెలియాలంటే మన ఎగ్జామ్స్ ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేయండి. ఎగ్జామ్స్ మరియు పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను. ఖచ్చితంగా అయితే ఎంత చదువుతామో దానికి ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్. సో అంటే నా దగ్గర ఎగ్జామ్స్ సిరీస్ తీసుకోకపోయినా మిగిలిన వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే ఎగ్జామ్స్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో ధాన్యం నిల్వ నష్టాలకు కారణమైన వాటిలో జీవకారకాలు, కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా. పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం. దీనిలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి. భారతీయ పశువులు 2 వేరువేరు జాతులకు చెందినవి. అవి బాస్ ఇండికస్ ఆవులు, బాస్ బొబాలిస్ గేదెలు. పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటారు. వ్యవసాయ పనులను ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు. ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడేవి అన్యదేశ లేదా విదేశీ జాతులు. పశువుల్లో అన్యదేశ లేదా విదేశీ జాతులకు ఉదాహరణ జెర్సీ, బ్రౌన్ స్విస్. ఇవి ఎక్కువ కాలం పాలిచ్చే విదేశీ జాతి పశువులు. పశువుల్లో స్థానిక జాతులకు ఉదాహరణ అంటే దేశీయ జాతులకు ఉదాహరణ రెడ్ సింధీ, సాహివాల్. వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపే పశువుల జాతులు రెడ్ సింధీ, సాహివాల్. పాడి జంతువుల ఆహార అవసరాలు 2 రకాలు. ఒకటి నిర్వహణ అవసరము, 2 పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం. అయితే నిర్వహణ అవసరం అనేది జంతు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం. పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం చూసుకున్నట్లయితే ఇది పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారం. పశుగ్రాసంలో ఉండే పదార్థాలు రఫేజస్. ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి. గాఢత కలిగి ఉండే పదార్థాలు. వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, పోషక ఆహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన దానా పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ వన్, వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. గాఢత కలిగి ఉండే పదార్థాలు. పశువుల్లోని జీర్ణాశయం, పేగులను ప్రభావితం చేసే అంతర్గత పరాన్నజీవులు, పురుగులు. పశువుల్లోని కాలేయాన్ని దెబ్బతీసేవి ఫ్లూక్స్. కోళ్ల పెంపకం కేంద్రాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుడ్లు ఉత్పత్తి, మరొకటి మాంసం ఉత్పత్తికి చెందినవి. బాయిలర్లను మాంసం కోసం పెంచుతారు, గుడ్ల కోసం లేయర్లను పెంచుతారు. భారతీయ లేదా స్వదేశీ మరియు విదేశీ లేదా అన్యదేశ జాతుల మధ్య పరప్రజనన కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు. వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి. వేసవి అనుకూలంగా సామర్థ్యం లేదా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. కనిష్ట నిర్వహణ అవసరాలు. వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి. వీటికి సరైన శుభ్రత, పారిశుద్ధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం అవసరం. మన ఆహారంలో చేపల వల్ల మాంసకృతులు, ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి. చేపల ఉత్పత్తిలో వాజాలగల నిజమైన చేపలు అలాగే రొయ్యలు మరియు మొలస్కన్లు వంటి కర్పరయుత జీవులు ఉంటాయి. చేపలను పొందడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి సహజ వనరుల నుండి, దీన్ని చేపలు పట్టడం అంటారు. చేపల పెంపకం రెండవది, దీన్ని మత్స్య సంవర్ధనం అంటారు. సముద్రపు నీరు లేదా నదులు,
చెరువులు వంటి మంచినీరు చేపలకు నీటి వనరులు. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులో ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి? 7,500 కిలోమీటర్లు. సముద్రపు నీటిలో పెంచే అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్ర చేపలు ముల్లెట్లు, భేట్కి, పెర్ల్ స్పాట్స్ వంటి వాజు చేపలు, ఆల్చెప్పలు, అలాగే సీవీడ్ వంటి కర్పర చేపలు. ముత్యాల కోసం ఆల్చెప్పలు కూడా పెంచుతారు. సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు, నదీ ముఖ ప్రాంతాలు, మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు. మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. ఇటువంటి పద్ధతుల్లో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. చేపలు అవి చెరువులో వినియోగించుకుంటున్న ఆహార ప్రాంతాలను జతపరిచినట్లయితే ఇక్కడ చూడండి, ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప ఏంటంటే కట్ల చేప, మధ్య ప్రాంతంలో ఆహారం తీసుకునే చేప రోహు, కలుపు మొక్కలపై ఆధారపడే చేపలు గ్రాస్ కార్ప్ చేపలు, అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించేవి మృగాల్, కామన్ కార్ప్. చెరువులోని ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. ఫలితంగా చెరువుల్లో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. ఇండియన్ బీ అని దేనిని అంటారు? ఎపిస్ సిరానా ఇండికా. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వీటిని ఉపయోగిస్తారు. ఎపిస్ సిరానా ఇండికా, ఏ డోర్సెటా, రాక్ బీ, ఏ ఫ్లోరియా, లిటిల్ బీ. వాణిజ్యపరంగా అధికంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు. ఏ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ రకానికి చెందినది. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. లాస్ట్ వన్, తేనె యొక్క విలువ లేదా నాణ్యత, దాని రుచి వీటిపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పువ్వుల రకాలు, పువ్వుల్లోని పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తారు. సో ఇది టీచర్స్ దీనికి సంబంధించిన టోటల్ బిట్స్. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే ముందు చెప్పినట్టుగా పీడిఎఫ్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు 40 రూపీస్ సెండ్ చేసినట్లయితే ఈ కాపీ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ప్రింట్ తీసుకొని ఈజీగా చదువుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళైనా టెక్స్ట్ బుక్స్ లేని వారైనా ఖచ్చితంగా అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. టైం సేవ్ అవుతుంది నేను చెప్పేది అది. ఎందుకంటే అన్వాంటెడ్ పాయింట్స్ అన్నీ చదవవసరం లేదు. మీకు ప్రతి పాయింట్ ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ప్రతి బిట్ మిస్ చేయకుండా అయితే ఇచ్చాను. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.